రేవంత్ రెడ్డి గారు ఒక విషయంలో మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోవాలి. అయితే ఈ గణేష్ నిమజ్జన కార్యక్రమాల్లో గణేష్ చవితి వచ్చిన తర్వాత తెలంగాణలో అంతకుముందు ముఖ్యమంత్రి గణేష్ చవితికి సంబంధించి వాటి ఏర్పాట్లకు సంబంధించి ముఖ్యమంత్రి స్థానంలో ఉండి సమీక్ష చేసి కావాల్సినటువంటి లక్షల మంది హైదరాబాద్లో ఉండేటువంటి కొన్ని లక్షల మంది అట్లనే మీ తెలంగాణలో ఉన్నటువంటి అనేకమైనటువంటి కొన్ని లక్షల విగ్రహాలు గణేష్ మండపాలలో పెడతారు. హైదరాబాద్లో చాలా ఎక్కువగా ఉంటుంది, సెన్సిటివ్ ఏరియా. ముఖ్యమంత్రి సమీక్ష చేసి వాటిని నడిపించడం అనేటువంటిది ఒక ఆనవాయితీ. 10 ఏళ్లలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఒక్కసారి కూడా సమీక్ష చేయలేదు. 10 ఏళ్లలో కేసీఆర్ ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి సమీక్ష చేయలేదు. చేయకపోగా ముఖ్యమంత్రి సమీక్ష చేయాలన్నా దానికి అధికారులు ఉన్నారు అనేటువంటి మాట మాట్లాడేసి దాన్ని క్లోజ్ చేసిరు. ఖైరతాబాద్ గణేషుని కూడా మామూలుగా అయితే ఖైరతాబాద్ గణేషుని లాస్ట్ వరకు పెట్టేసి జనాలంతా వస్తారు కాబట్టి, చూసేవాళ్ళంతా వస్తారు కాబట్టి, భక్తులంతా వస్తారు కాబట్టి ఖైరతాబాద్ గణేషుని చివరికి నిమజ్జనం చేయడం అనేటువంటిది ఆనవాయితీ. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత ఖైరతాబాద్ గణేషుని పొద్దున్నే 6 గంటలకే జనాలు ఎవ్వరు రాకముందే, అంటే జనాలు రోడ్ల మీదకి రాకుండా ఒక కుట్ర చేసి పొద్దున్నే ఖైరతాబాద్ గణేషుని నిమజ్జనం చేసేటువంటి ప్రక్రియ చేశారు. అది ఒక ఇబ్బంది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నిన్న నిమజ్జనం సమయంలో కూడా ఖైరతాబాద్ గణేష్ని పెట్టేటువంటి క్రేన్ దగ్గరికి మిగిలిన చోట్లకి ముఖ్యమంత్రి స్వయంగా వెళ్ళి పరిశీలించి రావడం తొలిసారి ముఖ్యమంత్రి అనుకుంటా. నాకు తెలిసి ఒక ముఖ్యమంత్రి నిమజ్జనం రోజు వెళ్ళి ఏర్పాట్లను పరిశీలించడం అనేటువంటిది తొలిసారి. ముందుగా అధికారికంగా ఈ గణేష్ మండపాలకు సంబంధించినటువంటి దాంట్లో కొంతమేర ఉచిత విద్యుత్ను కూడా ఇస్తామనేటువంటి ప్రకటన చేసి అది కూడా దేవాదాయ శాఖ ద్వారా ఇస్తారనుకోండి, అది కూడా ఇవ్వాలనేటువంటి ఆలోచన రావడం రేవంత్ రెడ్డి గారిని ఒప్పుకోవాల్సిందే. అట్లనే ఇంకొక అంశము సెప్టెంబర్ 17కు సంబంధించి. సెప్టెంబర్ 17 అంతకుముందు కాంగ్రెస్ సర్కారే ఉంది. ఒక మహారాష్ట్రలో, కర్ణాటకలో సెప్టెంబర్ 17 తెలంగాణ. సరే, అది విలీన దినమా, విమోచన దినమా, స్వాతంత్ర దినమా, ప్రజాపాలన దినమా, దేశ సమైక్యత దినమా అని అనేకమైనటువంటి మాటలు చెప్పిర్లే. కానీ కేసీఆర్ మోసం చేసిండు. ఆ విషయంలో కేసీఆర్ మోసం చేసిండు. అధికారంలోకి రాగానే ఈరోజు కూడా కాంగ్రెస్కు మజ్లిస్ అవసరం ఉంది. అయినా సరే రేవంత్ రెడ్డి తన మార్కును మాత్రం ఖచ్చితంగా చూపించాడని చెప్పుకోవచ్చు. ఈ 2 అంశాల్లో గణపతి నవరాత్రులకు సంబంధించినటువంటి సమీక్ష చేసి ఉచిత విద్యుత్ను దేవాదాయ శాఖ ద్వారా హిందువుల డబ్బులే అయినా సరే, హిందువుల డబ్బులే రోజు దేవాదాయ శాఖ ద్వారా ఎత్తుకపోయి ఖజానాలో దొంగతనంగా కలుపుకుంటే చేసింది కూడా ఏం చేయలే కదా. కానీ రేవంత్ రెడ్డి గారు కొంత మేరకైనా సరే మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వడాన్ని ఒప్పుకొని తీరాల్సిందే. అదొకటి. రెండవ అంశము, నిమజ్జనం రోజు ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి పరిశీలించడాన్ని కూడా ఖచ్చితంగా అభినందించి తీరాల్సిందే. దాంతోపాటు సెప్టెంబర్ 17 దాన్ని ప్రజాపాలన దినోత్సవం అనేటువంటి పేరు పెట్టుకున్నా సరే, కేంద్ర మంత్రిని మిగిలినటువంటి మంత్రులను రమ్మని పిలిస్తే వాళ్ళు మీరు విమోచన దినోత్సవం అంటేనే మేము వస్తామని, అది రాజకీయమైనటువంటి అంశం పక్కన పెడితే పేరేది పెట్టినా సరే ఆ రోజు అధికారికంగా అన్ని చోట్ల సెప్టెంబర్ 17ను ఎగరవేస్తామనేటువంటి మాట చెప్పడాన్ని కూడా మనం అభినందించి తీరాల్సిందే. నిజానికి సెప్టెంబర్ 17 2014లో అధికారంలోకి రాగానే కేసీఆర్ ఘనంగా నిర్వహించి ఉంటే, ఇక్కడే తెలంగాణ ఉద్యమానికి మేమే ఛాంపియన్లు అని చెప్పుకున్నటువంటి వాళ్ళు ఎక్కడ చేయలేదు. గతంలో ఇదే సిపిఐ టీడీపీతో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చిన రోజు మేము తెలంగాణ సాయుధ పోరాటం సిపిఐ కలిసి అధికారంలో ఉండి పొత్తు పెట్టుకున్నాయి. మరి అదే సిపిఎం పొత్తు పెట్టుకున్న ప్రభుత్వాలు ఉన్నప్పుడైనా సరే 2004లో కూడా రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు సిపిఎంలు అందులో భాగస్వాములుగా ఉన్నారు. మంత్రులుగా తీసుకోలేకపోయి ఉండొచ్చులే కానీ కూటమిలో భాగస్వాములుగా ఉన్నారు, అధికారంలోకి వచ్చినారు. 94లో కూడా సిపిఎం టీడీపీతో పొత్తు పెట్టుకుంది. ఆ రోజు ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చినాడు. మరి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి మేమే ఛాంపియన్లు అని చెప్పుకున్నటువంటి సిపిఐ ఆ రోజు ప్రత్యేకమైనటువంటి దినోత్సవంగా జరుపుకుంటామనేటువంటి ఒత్తిడి ఆ రోజు ఎందుకు చేయలేకపోయింది? మీరే అధికారంలో ఉన్నారు కదా, మీరు చెప్పినటువంటి పార్టీలు, మీరు పొత్తు పెట్టుకున్నటువంటి పార్టీలే అధికారంలో ఉన్నాయి కదా. ఈరోజు తర్వాత 2004లో కూడా కాంగ్రెస్ అధికారంలో కూడా సిపిఎం పొత్తు పెట్టుకుంది కదా, ఆ రోజు కూడా మీరు ఎందుకు చెప్పలేకపోయింది? కేసీఆర్ కూడా వచ్చిన వెంటనే 2014 సెప్టెంబర్ 17
జెండా ఎగరవేసి ఉంటే, చాలా ఘనంగా నిర్వహించుకొని ఉంటే నిజంగా మీరు తెలంగాణకు ఛాంపియన్లని, తెలంగాణ బతుకులు గతంలో ఏం జరిగిందో ఇప్పుడు మళ్ళీ దాన్ని జాతి సమైక్యత, దేశ సమైక్యత దినోత్సవం అనేటువంటి ఒక చిలక పలుకులు, కేవలం చిలక పలుకులే. ఇవాళ ప్రజాపాలన దినోత్సవం పెట్టడాన్ని, కాంగ్రెస్ పెట్టడాన్ని తప్పుపడుతున్నాం. కానీ అన్ని చోట్ల మంత్రులను పంపించి జాతీయ జెండాలు ఎగరవేయాలని చెప్పడాన్ని మేము స్వాగతించాల్సినటువంటి పనే. ఎవరైనా సరే స్వాగతించాల్సినటువంటి పనే కదా. ఇంకో ఇది ఉన్నటువంటి మాట. నిన్న రేవంత్ రెడ్డి గారి వీడియో అక్కడ ఏది ఏర్పాట్లు చేస్తున్నటువంటి చోట ఆ వీడియో రావడాన్ని చూసిన తర్వాత ఈ మాట మనసులో స్ఫురించినటువంటి మాట. రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి మంచి పనిని ఒప్పుకోవాల్సిందే కదా, మంచే కాబట్టి. గణపతి నవరాత్రులపైన సమీక్ష చేయడం, 10 ఏళ్ల పాటు కేసీఆర్ సమీక్ష చేయకుండా పక్కన పెట్టేసి తన దర్పాన్ని ప్రదర్శించి గణపతి దేవుడి కంటే తానే గొప్ప అనుకున్నటువంటి కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి గారు రాగానే సమీక్ష చేయడము, కమిషనర్లకు చెప్పడము, ఇవన్నీ జరిగినాయి. ఇంకొక మాట, ఇది ఒప్పుకుంటేనే ఒక మాట చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు నేను వస్తుంటే తిలక్ నగర్ రైల్వే బ్రిడ్జి దాటిన తర్వాత కోరంటి చౌరస్తాలో పక్కకు ఒక వినాయకుడి విగ్రహం పెట్టుకున్నటువంటి లారీ ఆగితే అక్కడ ఉన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్ వెళ్ళి లాఠీ చార్జ్ చేసిరు పొద్దుగాల 7 గంటలకి. ఈ మాట ఈరోజు పొద్దుగాల 7 గంటలకి అవసరమైతే పోలీసులు మీరు సీసీ కెమెరా పెట్టేసి ఎవరు లాఠీ చార్జ్ చేసిరో ఆ కానిస్టేబుల్నా లేకపోతే ఏ స్థాయి అధికారి ఉన్నాడో ఒకసారి చూడండి. ఈ విషయాన్ని డీజీపీ గారు, ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన చేయాలి. ఎందుకు లాఠీ చార్జ్ చేయాలి? మీరు అదే మొహర్రంలో లాఠీ చార్జ్ చేసే దమ్ముంటుందా? అదే క్రిస్మస్ రోజు లాఠీ చార్జ్ చేసే దమ్ముంటుందా? అదే ఇది బక్రీద్ రోజు, రంజాన్ రోజు లాఠీ చార్జ్, రోడ్లన్నీ బ్లాక్ చేసి రోడ్ల మీద రంజాన్ చేసిన రోజు ఏ ఒక్క రోజైనా మీరు లాఠీ చార్జ్ చేసిరా? అంటే హిందువులంటే అంత చులకనగా ఈజీగా ఏం కాదు లేనట్టు కొట్టేయడమేనా? నా కళ్ళతోటి నేను వీడియో రికార్డ్ చేయలేకపోయినా, బండి డ్రైవింగ్ చేసుకున్నా ఉన్నా కాబట్టి నేను వీడియో రికార్డ్ చేయలేకపోయినా. లేకపోతే ఆ పోలీస్ దాడి చేసింది నేను ఖచ్చితంగా రికార్డ్ చేసి నేను వేసేవాడిని. నేను ఖచ్చితంగా చెప్తున్నా. అక్కడ కోరంటి చౌరస్తలో ఒకవేళ వాళ్ళు లేట్ అయిండొచ్చు, తీసుకపోండి పోండి నిమజ్జనం చేయమని చెప్పాలి. కానీ దాని మీద ఉన్న పిల్లల మీద లాఠీచార్జ్ చేసేటువంటి అధికారం మీకు ఎవరిచ్చిర్రు? అంటే అంత చులకనగా ఉన్నారా? హిందువులంతా తిరగబడరు, ఏం కాదు, భయం లేదనేటువంటి ఒక మాటనా? ప్లస్ అట్లనే నిన్న నిమజ్జన కార్యక్రమాల దగ్గరికి వెళ్ళేటప్పుడు నిన్న మొన్న కూడా 5 మంది కంటే ఎక్కువ ఉండొద్దు, 6 మంది కంటే ఎక్కువ ఉండొద్దు, నిమజ్జనం చేసే దగ్గర తొందరగా పోవాలి. మీరు మంచి చేయడం కోసం చేస్తుండొచ్చు, కానీ లాఠీ చార్జీ ఎవరైతే గణపతి దేవుళ్ళను పెట్టుకున్నారో వాళ్ళ మీద లాఠీ చార్జీ ఎన్ని చోట్ల జరిగిందనేటువంటిది ఒక్కసారి లాఠీ చార్జీ జరిగినటువంటి సంఘటనలపైన వెంటనే సమీక్ష చేస్తారా? డీజీపీ గారు సమీక్ష చేయండి. లాఠీ చార్జీ చేసేటువంటి అధికారం మీకు ఎవరిచ్చిర్రు? అంటే ఎవరు కోర్టుకు పోరు కాబట్టి, హిందువులంతా చేతగాని దద్దమ్మలు, వాళ్ళు మేము కొట్టినా పడతారు కాబట్టి మేము సపడే కూర్చుంటాం. ఒకవేళ మీకు ఓపిక లేకపోతే, శాత కాకపోతే రిజైన్ చేయండి. మస్తు మంది అక్కడ పోలీసు ఉద్యోగాల కోసం ఎదురు చూసేటువంటి యువకులు ఉన్నారు ఇవాళ తెలంగాణలో. వదిలేండి. మీకు చేత కాకపోతే, ఓపిక లేకపోతే, ఉద్యోగం చేయడం ఇంట్రెస్ట్ లేకపోతే లాఠీ చార్జ్ చేసేటువంటి అధికారం మీకు ఎవడిచ్చిండు? కోర్టుకు పోదామా రండి, లాఠీ చార్జ్ చేయొచ్చా? పోనీ అక్కడ కొన్ని లక్షల మంది కూడా గుమ్మిగూడి ఇబ్బంది పెట్టేది లేదు. ఆ లారీ మీద 10 మంది 12 మంది పిల్లలు ఉన్నారు అంతే. జస్ట్ 10-12 మంది పిల్లలు ఉన్నారు, పక్కన ఉన్నారు. మీరు ఒకవేళ ఆ వినాయకుడి నిమజ్జనం తీసుకురావంటే మీరు డ్రైవర్ చెప్పి ఇంకొంచెం చేసుకోవచ్చు. వాళ్ళు ఎప్పుడో రాత్రి బయలుదేరుతారు, పొద్దున లేస్తారు, ఇంకేదో అవకాశం ఉంటుంది, ఏదో పరిస్థితులు ఉంటాయి, ఆపిరు పక్కకు లాఠీ చార్జ్ చేసేస్తారా వెంటనే? నా కళ్ళతోటి నేను చూసినటువంటి విషయాన్ని నేను చెప్తున్నా. సింపుల్. కేవలం హిందువులకు ఏం పని లేదు, పిచ్చోళ్ళు వీళ్ళు, మేము కొట్టినా ఏం కాదు, తన్నినా ఏం కాదు, వీళ్ళు మళ్ళీ భయపడకుండా మళ్ళీ పోలీస్ స్టేషన్కి వస్తారనేటువంటి ఒక చిన్న లీనియన్సే కదా ఇది జరిగినటువంటి. దీనిపైన కూడా ప్రభుత్వము, పోలీసులు స్పందించాలి. ఒకవేళ మీకు నమ్మకం లేకపోతే ఇవాళ కోరంటీలో ఆ రైల్వే గేట్ పక్కన ఉన్నటువంటి సీసీ కెమెరాలని, మీ పోలీస్ అధికారుల చేతిలో ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నీ కూడా తీసి చూడండి. లాఠీ చార్జ్ చేసిండు లేదా? నడవలేకపోయిండు, తొడ మీద కొడితే అబ్బాయి లేవలేకపోయిండు. అట్లనే అంత దారుణంగా కొట్టారు. ఒకవేళ బెదిరించేది ఉంటే మామూలుగా నడవని లాఠీతో ఇట్లా అనొచ్చు, కానీ అంతకంటే దారుణంగా నడవలేకపోయిండు అబ్బాయి. లారీని పట్టుకొని వేలాడిండు. అట్లనే పోయి చూడండి, రేపు పొద్దుగాల అతనికి ఏమన్నా అయితే
కేసు పెట్టి ఆ పోలీసుని లోపలేయాలి కదా. ఎవడు ఏడు పాపం, ఎవరికి నోరు లేదు, వీళ్ళకి అందరినీ అదే కదా చేయాల్సిన పని. రేపు మీకు అందరికి ఏంటంటే మాస్గా అరే వీళ్ళని ఏమని అంటే అందరు కలిసి కొడతారేమో, రేపు పొద్దుగాలు వస్తారేమో, ఇది మతపరమైనటువంటి అల్లర్లు అయితేనే వాళ్ళకు మాత్రమే మీరు భయపడతారు. ఏదో ఫోన్లని చూసినట్టుండేటువంటి మిగిలిన అంశాలు డీజేలు పెట్టిరా, లైట్లు పెట్టిరా, పాటలు పెట్టిరా అనేటువంటిది మిగిలిన వాళ్ళు చూసుకుంటారు, మీకు సంబంధం లేదు. అది చూసినటువంటి నేను కళ్ళతోటి చూసింది వచ్చినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో చెప్పాల్సినటువంటి అంశం కాబట్టి కనబడ్డప్పుడు, ఎందుకంటే మంచి పని చేసారు రేవంత్ రెడ్డి గారిని మనం మెచ్చుకున్నాం, తప్పదు.